ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారి నమస్కారం చేసుకుని మన మనుస్మృతిలో 6వ అధ్యాయంలో ఉన్నాము. వానప్రస్థ ధర్మాలు కూడా చూసుకుంటూ వచ్చాము. ఇప్పుడు సన్యాసాశ్రమ ధర్మాల్లోకి మనము ప్రవేశించవలసి ఉన్నది. వానప్రస్థాశ్రమాన్ని పూర్తిగా ముగించే కన్నా ముందు మళ్ళీ అప్పుడప్పుడు వస్తూనే ఉంటాయి. ఇంకా కొంచెం మనకు గ్రంథం మిగిలి ఉన్నది కాబట్టి ఈలోగా మళ్ళీ ఒక చిన్న సూచన. ఎందుకు అంటే చాలా భాగం ఇక్కడ కూర్చొని వింటున్న వాళ్ళందరూ అయితే గృహస్థాశ్రమంలోనే ఉంటూ వానప్రస్థాన్ని ట్రై చేస్తున్న వాళ్ళు, లేదా వానప్రస్థంలో ఉండవలసిన వాళ్ళే కాబట్టి ఇంకొక జాగ్రత్త చెప్పి సన్యాసంలోకి వెళ్తాను. వానప్రస్థాశ్రమంలో ఉన్నంత సేపు మనకు 2 రకాల శత్రువులు అడ్డుపడే అవకాశం ఉంటుంది. మన సాధనకు బాధకాలుగా ఉండే అంతఃబాహ్య శత్రువులు ఉండే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. బాహ్య శత్రువులు ఎట్లా ఉంటారు అంటే, మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. మనము సాధన చేసుకోవడం కోసము కూర్చున్నంత సేపు ఎక్కడో ఉంటాము. దూరంగా ఉండండి, అందరికీ దూరంగా ఉండండి, అన్నిటిపైన మనసును లగ్నం చేసుకోకుండా వెనక్కి తిప్పండి. ఇంద్రియాల్ని వెనక్కి తిప్పండి. కోరికల పైన, కాంక్షల పైన మీ బుద్ధి నిలబడకుండా చూసుకోండి అని ఇన్ని రకాలుగా జాగ్రత్తలు చెప్తుంటే, పాపం మనం ఓపిక చేసుకొని అట్లానే చేస్తూ ఉన్నామనుకోండి. మన మనసును, ఇంద్రియాల్ని నిగ్రహిస్తూ ఉన్నాము. మన ఇంట్లో మనం ఎక్కడో దగ్గర ఏదో ఒక ఇల్లు. ఇంట్లోనే ఉంటే గూడా, అందరి మధ్యలో ఉంటే గూడా మనకు మనము దూరంగా క్వైయట్ స్పేస్ ఒకటి తయారు చేసుకొని, మనసులో కూడా అటువంటి ఒక ప్రాంతాన్ని కొంచెం స్పేస్ మనసులో గూడా తయారు చేసుకొని క్వైయట్ ప్లేస్ అక్కడ మనము ఉంటూ ఉంటే కానీ మాత్రము మన ఇంట్లో ఉన్న వాళ్ళైనా సరే, మనకు తెలిసిన వాళ్ళైనా సరే, మాటి మాటికి వచ్చి డిస్టర్బ్ చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి వాళ్ళందరూ మనకు బాధకులు. వాళ్ళ సాధన వాళ్ళు చేసుకోరు. ఇతరుల సాధనను చెడగొట్టడం కోసము వస్తూ ఉంటారు. వాళ్ళకి తెలియదు. వాళ్ళేమనుకుంటారంటే వాళ్ళు ప్రపంచంలోనే ఉంటారు. వాళ్లకు సాధన చేసుకోవడం చేత కాదు, ఆచరణ రాదు. చెయ్యాలన్న ఉద్దేశము లేదు. చెయ్యాలని తెలియదు. వాళ్ళకి తెలియదు. తెలిసినా చేసే ఉద్దేశం లేదు. తెలిసి చేద్దామన్న ఉద్దేశం ఉండి గూడా వాళ్ళకు చేయడం చేతగాదు. అటువంటి వాళ్ళు వాళ్ళ సాధనను చెడగొట్టుకొని ఏం చేస్తారంటే, ఎవరైనా సాధన చేసుకునే వాళ్ళుంటే వాళ్ళ దగ్గరికొచ్చి కూర్చోవడం. వాళ్ళతోటి ఊరికనే మాట్లాడడం. లేతే నువ్వు మా ఇంటికి రా అనడం. లేదా ఫోన్‌లు చేయడం. లేదా పలకరించడం. ఓసారి ఊరికనే నిన్ను చూడ్డానికొచ్చాను అనడం. ఏమీ లేదు ఊరికనే మాట్లాడడానికి ఫోన్ చేశాననడం. ఈ రకంగా మన సాధనని చెడగొట్టేవాళ్ళు మన చుట్టూ ఉంటారు. మన ఇంట్లో ఉండొచ్చు, మనకు తెలిసిన వాళ్ళు కావచ్చు. ఇటువంటి వాళ్ళని మనము ప్రయత్నం మీద దూరంగా ఉంచడము అభ్యాసం చేసుకోవాలి. వాళ్ళకి తెలియదు. వాళ్ళు అజ్ఞానంలో ఉంటారు. మూర్ఖంగా ఉంటారు. వాళ్ళు పాపము ప్రేమ అనుకుని మనతో కూడి ఉండాలి. మనతో మాట్లాడాలి. మనల్ని చూసిపోవాలి. మనల్ని పలకరించాలి అని ఏంటో ఆశపడతారు. వాళ్ళేమనుకుంటారంటే మనతో మాట్లాడినంత మాత్రాన మన సాధన వాళ్ళకి తెలుస్తుందనో, లేదా మనతో కూడి ఉంటే వాళ్ళకి మంచి జరుగుతుందనో వాళ్ళు ఏదో పాపం ఆశపడతారు. కానీ ఏమవుతుందంటే దీనివల్ల వాళ్ళు వాళ్ళ పనులు మానుకుని, పనిగట్టుకుని మన ఇంటికొచ్చి మన చదువు, మన సాధన, మన పనులు చెడగొడతారు. వాళ్ళకి తెలియదు. ఒక్కొక్కసారి తెలిసినా కూడా వాళ్ళు ఆపుకోలేరు. అటువంటి మోహంలో ఉన్న వాళ్ళు మంచి అనుకోని పాపం మంచివాళ్ళే, చెడ్డవాళ్ళా? ఎవ్వరు చెడ్డవాళ్ళు గాదు. అందరూ మంచివాళ్ళే. కానీ మూర్ఖత్వంతో ఉంటారు, మోహాలతో ఉంటారు. వాళ్ళిది మంచిదనుకుంటారు. మన వెంటబడతారు. ఇటువంటి బాధకులుంటారు. వాళ్ళని ఏదో విధంగా మన జోలికి రాకుండా చేసుకోవడము కూడా మన బాధ్యత. ఎందుకంటే మనము బాధపడవలసి ఉంటుంది కాబట్టి. మన బాధ్యత ఎందుకంటే ఎవడైతే బాధపడతాడో అది వాడి బాధ్యత. మన ఇంట్లో మనం కూర్చొని మన పనులు మనం చేసి గబగబా ఉన్న పనులేవో పూర్తి చేసుకుని, చేయవలసిన లౌకికమైన కర్మలు ఎంత ఫాస్ట్‌గా చేయొచ్చో అంత ఫాస్ట్‌గా చేసుకుని, ఆ తర్వాత ఇంక కూర్చొని చదువుకుందాము అని అనుకుంటే, ఈలోగా వీళ్ళొచ్చి కూర్చుంటే,
వీళ్ళ కోసం వాళ్ళొచ్చే కన్నా ముందు వాళ్ళున్నంత సేపు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మన సమయము వాళ్ళ కోసం స్పెండ్ చేయవలసి ఉంటుంది. మన పనులవ్వవు, మన చదువు అవ్వదు. ఈ రకంగా మన స్వాధ్యాయం చెడిపోతుంది. గృహస్థాశ్రమంలో ఉంటే మన పనులు గబగబా జేసుకొని స్వాధ్యాయం చేద్దామంటే అది చెడిపోతుంది. మనం వానప్రస్థంలో ఉన్నామంటే మనం చాలా బేర్ మినిమమ్ పనులు పూర్తి చేసుకొని, శరీర యాత్రకు కావాల్సినవి చదువుకుందామంటే ఇంక వీళ్ళొచ్చి కూర్చుంటారు. వద్దురా అంటే వినరు. ఫోన్‌లు చేస్తారు. రాక్కర్లేదు వద్దు. వద్దు అంటే సరే అనడం వాళ్ళకి చేత గాదు. ఈ మోహంలో ఉన్న వాళ్ళెవరుంటారో మూర్ఖంగా ఉంటారు. పట్టుదలతో ఉంటారు. ప్రేమ అనుకుంటారు. పాపము అజ్ఞానులు. వద్దు అంటే వాళ్ళకు సరే అనడం చేత గాదు. వాళ్ళకి రాదు. ఆ మర్యాద తెలియదు. మర్యాద అంటే హద్దు. వద్దు మా ఇంటికి రావద్దు. అవసరం లేదు. నాకు టైం లేదు. నేను చదువుకోవాలి. నాకు వేరే పనుంది అంటే, సరే, అలాగే అనడం వాళ్ళకి చేత గాదు. ఇటువంటి మూర్ఖులు, అజ్ఞానులు, మోహంతో ఉన్నవాళ్ళు, మొండివాళ్ళు, మన మీద ప్రేమ అనుకోని మన కోసం వచ్చే వాళ్ళను, మనము ఇటువంటి బలహీనతలకు లొంగకుండా వద్దంటే వద్దు అని చెప్పగలగడము, వాళ్ళని అట్లా ఆపగలగడము ప్రాక్టీస్ చేయాలి. అది మన పైన ఆధారపడి ఉన్నది. వాళ్ళకి తెలియదు. వాళ్ళు చేయలేరు. అది మన బాధ కాబట్టి మనం ఏదో విధంగా సాధనలో ఉన్నవాళ్ళు మరి ఇటువంటి బాధలను ఏ విధంగా నిగ్రహించాలి, కంట్రోల్ చేసుకోవాలి అని ఎవరికి వాళ్ళు ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. ఆలోచన చేసుకొని ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి ఒకసారి, 2 సార్లు ఎట్లో ఒకట్లా తట్టుకొని మూడోసారి ఇంకా అస్సలు కుదరదని ఇంక చాలా నిగ్రహించాలి మరి. ఏదో ఒకటి చెయ్యాలి మీరు. ఒకవేళ మీ సాధన చెడిపోకుండా ఉండాలి అంటే మాత్రం ఇంక మీరే ప్రయత్నం చేసుకోవాలి. వాళ్ళకి తెలియదు గాబట్టి మీరే చేసుకోవాలి. ఇటువంటి బాహ్యమైన అడ్డంకులు, బాహ్యమైన బాధకాలు మన సాధనను చెడగొట్టేవి ఉంటాయి. వాటిని కంట్రోల్ చేసుకోవాలి. వాటిని లేకుండా చేసుకోవాలి. ఇది మీ పని. మీ పని. మీ సాధనకి మీకు అత్యవసరమైన విషయము. రెండోది మన లోపలే ఉంటాయి అంతఃశత్రువులు. ఇంక వీటి అందము అస్సలు అర్థం పర్థం గాకుండా ఉంటాయి. వీటి గురించి ఇంక చెప్పడానికి ఉండదు. పోనీ బయటి వాళ్ళు వద్దురా అంటే మన ఇంటికొచ్చి కూర్చుంటారు. వద్దురా అంటే ఫోన్‌లు చేస్తారు. అక్కర్లేకుండా మాట్లాడతారు. డిస్టర్బ్ చేస్తారంటే, వాళ్ళు కనీసం తెలుస్తుంది. వాళ్ళదిగో నన్ను డిస్టర్బ్ చేస్తున్నారని తెలుస్తుంది. అమ్మో, నాన్నో, తమ్ముడో, స్నేహితుడో, ఫ్రెండో ఎవరో ఒకడు తెలిసిన వాళ్ళు, వాళ్ళు వీళ్ళు వాళ్ళకి తెలుస్తూనే ఉంటుంది. ఇంట్లో అమ్మయినా సరే ఎంతసేపు లోపలే కూర్చుంటావు, ఇవతలికి రానే రావు. ఎంతసేపు ఏమో రాసుకుంటుంటావు, ఏం చదువుతుంటావు, కళ్ళు నొప్పులు పుడతాయి, ఇవతలికి రా. మనుషుల్లో ఉండొద్దా? మరి నన్ను పలకరించేవాడెవడు? నన్ను చూసేవాడెవడు? నాతోటి ఉండొద్దా? అని ఆ రకంగా గూడా వాళ్ళు చెప్పొచ్చు మరి. ఎంతగా బేసిక్ మినిమమ్ ఇంట్లో వాళ్ళని తప్పనిసరిగా మెయింటైన్ చేయవలసిన వాళ్ళని చూసుకోవాలో అంత చూసుకొని మిగిలిన సంగతి ఆ రకంగా మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. కనీసం ఇంతవరకు తెలుస్తుంది బయటి వాళ్ళ గురించి. మన సాధనకు వాళ్ళు బాధకాలని. కానీ లోపల ఉంటాయి బాధకాలు. ఇంక వీటిని కనుక్కోవడం చాలా కష్టం. లోపల బాధకాలు ఎట్లా ఉంటాయంటే, ధర్మంలాగా కనిపించే అధర్మాలు. ధర్మంలాగా కనిపించే అధర్మాలు. వీటిని పాఖండాలు లేదా పాషండాలు అని పిలుస్తారు. పాషండ బుద్ధి లేదా పాఖండ బుద్ధి అని పిలుస్తారు. ఆ బుద్ధికి అధర్మాలు ధర్మంగా కనిపిస్తాయి. ఇటువంటివి చాలా ఉంటాయి. ఈ మధ్య కాలంలో ఈ విషయాలు నేను చెప్తూ ఉన్న సమయంలో ఒకటి నాకు తెలిసింది కాబట్టి, దాని గురించి నేను వాళ్ళతో ఈ కష్టాన్ని, అంతఃశత్రువుని ఐడెంటిఫై చేసి దాంతో పెనుగులాడుతున్న వాళ్ళతో మాట్లాడుతూ డిస్కస్ చేస్తున్నాను గాబట్టి, ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను. మిగిలినవన్నీ ఇట్లా మీరే అనలైజ్ చేసుకోవాలి. లేకపోతే తెలిసిన వాళ్ళని అడిగి చూసుకోవాలి. అంతఃశత్రువుల్ని ఐడెంటిఫై చేయడం చాలా కష్టం. ఇంటి దొంగను ఈశ్వరుడు గూడా పట్టలేడు అని ఒక సామెత ఉన్నది. ఇంటి దొంగను ఈశ్వరుడు గూడా పట్టలేడు అంటే, మన ఇంట్లో ఎవరో దొంగలు పడితే దేవుడికి గూడా తెలీదు, ముక్కంటికి కూడా తెలీదని ఆ రకంగా గాదు మనం చెప్పుకునేది దీనికి అర్థము. ఇల్లంటే మన దేహమే. దేహమే గదా ఇల్లు. ఇందులో దొంగలుంటాయి. మనల్ని మనకు కాకుండా చేసేవి. ఆత్మాపకారం చేసుకునే, ఆత్మాపహరణం చేసే దొంగలుంటాయి. అధర్మాలన్నీ ధర్మాలుగా కనిపిస్తాయి. వాటిని ఈశ్వరులమైన మనమే కనుక్కోలేము. ఆ రకంగా ఉంటాయి.
మన ఇంటికి, మన దేహానికి పాపం మనమే ఈశ్వరుడు. కానీ అందులోనే ఉంటాయి దొంగలు మనకు దొరకవు. వాటినసలు ఐడెంటిఫై జేయడం కష్టం. కాబట్టి ఒకటి శాంపుల్‌గా ఎగ్జాంపుల్ చెప్తాను. లాస్ట్ వీక్ జరిగింది. ఏదో ఒకటి ఏకాదశిట ఏంటో మరి. నేనిట్లాంటివన్నీ ఫాలో గాను కాబట్టి నాకు తెలియని గూడా తెలీదు. ఏంటో పలాని స్పెసిఫిక్ రోజు, ఆ ఏకాదశి రోజు ఏంటో మరి విష్ణు సహస్రం చదివితేనో ఏంటో జేస్తే ఇంకేంటో వచ్చేస్తుందిట. లేదా ఆ పలాని ఏకాదశి రోజు ఏంటో ఉపవాసాలన్నీ జేస్తే ఏంటేంటో వచ్చేస్తాయట. మరి ఏమొచ్చి వీళ్ళ ఒళ్ళల్లో పడతాయో తెలీదు. ఏ పుణ్యాలొస్తాయో, ఏ జ్ఞానాలొస్తాయో, ఏ మోక్షాలొస్తాయని వాళ్ళు ఏమి ఆశలు పడతారో గానీ, పుణ్యం సంగతి నేను కామెంట్ చేయలేను. నాది కర్మ మార్గం గాదు. కానీ మోక్షము, జ్ఞానము మొదలైనవైతే ఇటువంటి వాటికి రావు. కుదరదు. అవకాశమే లేదు. కానీ ఇది ధర్మం అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏకాదశి రోజు నేను ఉపవాసం చేశానంటే, నాకు జ్ఞానము, వైరాగ్యము కలుగుతాయి అని ఏంటో అనిపిస్తుంది వాళ్ళకు. పైగా అందులో గూడా చాలా స్పెసిఫిక్‌గా ఉపవాసం చేస్తూ కానీ మాత్రం ఫలహారం చెయ్యాలి. మనం ఇంతకుముందు పోయిన వారం చెప్పుకున్నట్టు ఫలాహారం గూడా గాదు. దాని అందానికి ఫలహారం అని పిలుస్తారు దాన్ని. ఏదో ఒకటి ఫలహారం అని టిఫిన్స్. ఆ టిఫిన్స్ గూడా ఏంటి మరి వాళ్ళేం తింటారో తెలీదు. నేనివన్నీ పాటించను గాబట్టి నాకు తెలియని గూడా తెలీదు. ఆ రోజు లవణం వేసుకోకుండా, ఉప్పు వేసుకోకుండా ఒకవేళ తింటే మరి వీళ్ళకి ఏమొస్తుందో? వైరాగ్యము, జ్ఞానము, మోక్షము తెలీదు. కాబట్టి ఇప్పుడు ఇదంతా నేను జేసేసాను. నేను గొప్ప వైరాగ్యాన్ని సాధించాను అని నాకు చెప్తే ఇంక కూర్చో అని డిస్కస్ చేయవలసొచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉప్పేసుకోకుండా తినాలి అని ఎక్కడైనా రాసిపెట్టి ఉన్నదా? మనం చదువుతున్న మనుస్మృతిలోనే కావాలంటే నీకవసరమైతే కొంచెం కావాలంటే లవణం వేసుకో, తిను ఏదో ఒకటి ఇంక కూర్చో. దాని గురించి మనసు పెట్టుకోకు. దాని మీద మనసు నువ్వు తగిలించుకోకు. ఉప్పో, పప్పో, చెప్పో ఏదో ఒకటి వేసుకో. ఎంతో కొంత దేహయాత్ర కోసం తిను. దాని మీద మనసు బెట్టుకోకు. ఇంక మిగిలిన టైమంతా కూర్చో, స్వాధ్యాయం చెయ్యి. చదువుకో, స్వాధ్యాయం చెయ్యి. ఆత్మసిద్ధి కోసం ప్రయత్నం చెయ్యి అని దీని గురించి చెప్తే, మన మనసేమన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫలాని రోజు, స్పెసిఫిక్‌గా ఒక ఫలాని రోజు. ఏదో ఏకాదశి రోజు. సెకండ్ రిక్వైర్‌మెంట్ ఉప్పు లేకుండా. థర్డ్ రిక్వైర్‌మెంట్ తింటే ఏదో వస్తుంది. ఏమొస్తుంది? ఈ మూడిట్లో పలాని ఏకాదశి రోజు ఎందుకు అని తెలియదు. ఏదో ఏకాదశి వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు నేను చేస్తాను. లోకాచారాలు. లోకాచారాలన్నీ పాటిస్తే అది సదాచారం కాదు. నీ ఇష్టం వచ్చినట్టు నీకు నచ్చినవి, నువ్వు విన్నవి, నీకు తెలిసినవి, ఎవరో చెప్పినవి, నీ బుద్ధికి తోచినవి నువ్వు ఆచరిస్తూ వెళ్తే ఇటువంటి లోకాచారాలన్నింటి వల్ల మన బ్రహ్మచర్యము ప్రవర్తిస్తున్నదని చెప్పలేము. బ్రహ్మచర్యం ఎప్పుడూ సన్మార్గంలో నడవాలి. సత్‌లో నడవాలి. దానికి జ్ఞానం ఉండాలి. ఎందుకు అని తెలియాలి. ఎందుకు ఏకాదశి? అంటే ఏమి? అని ఈ ఆలోచనలు లేకుండా ఊరికనే ఏదో ఒకటి క్యాలెండర్‌లో ఏకాదశి పలానేదో పలాని నెల, పలాని ఏకాదశి అని పలాని క్యాలెండర్‌లో రాసిపెట్టింది ఎవడో జెప్పాడు కాబట్టి నేను చేస్తాను. అని అజ్ఞానంతోటి ఆ కర్మని ఆ రోజు అజ్ఞానంతోటి ఉప్పు వేసుకోవద్దు, ఉప్పు వేసుకోవాలి ఇంకింతేనా విషయము. కాబట్టి అజ్ఞానంతో కూడిన ఆ పదార్థము, కాలము, పదార్థము పెట్టుకుని ఆ పని కర్మ జ్ఞానం లేకుండా చేశావంటే, దానితో వైరాగ్యం ఏముంది? జ్ఞానం ఏముంది? జ్ఞానమే లేకపోతే వైరాగ్యం ఎక్కడి నుంచొస్తుంది? 2 లేవు. ఇంతకి ఏం జరిగింది మధ్యలో? నేను ఎంతో గొప్పగా ఏకాదశి రోజు ఉప్పేసుకోకుండా ఏంటో మింగాను గాబట్టి, నాకేంటో వచ్చేసింది అని ఏ ఫాల్స్ సాటిస్ఫాక్షన్ మిథ్యా సంతృప్తి ఉన్నదో, అది ఇంకా మోహానికి, అజ్ఞానానికే కారణమవుతుంది తప్ప, జ్ఞానానికి, వైరాగ్యానికి పని చెయ్యదు. మామూలుగా ఇంత మాట్లాడుతుంటే పాపము వాళ్ళు నాకేం చెప్పారంటే, అయితే మరి ఉప్పేసుకొని తినాలా వద్దా అని అడిగితే, ఉప్పేసుకొని తిన్నావా, పప్పేసుకొని తిన్నావా ముఖ్యం గాదు. ఏమేసుకొని మింగావు గాదు. వాటి గురించి ఆలోచన లేకుండా చెయ్యమని చెప్తున్నారు. అని నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తే వాళ్ళు నన్నేమడిగారు, "మరి రోజు అట్లానే గదండీ చేస్తున్నాము" అని. అవును. ఎగ్జాక్ట్‌లీ. దట్స్ ఎగ్జాక్ట్‌లీ ద పాయింట్. రోజు అట్లానే చేస్తూ, దాని గురించి పట్టింపు లేకుండా ఏదో ఒకటి తింటాం, ఆ సమయానికి వండుకుంటాం, ఏదో ఒకటి ఆ సమయానికి తింటాము. మంచిది దేహయాత్రకు అని అంతవరకు ఆలోచన ఉన్నవాళ్ళు పాపము
దాని గురించి పట్టించుకోకుండా ఉన్నవాళ్ళు పాపము స్పెసిఫిక్‌గా ఈ ఒక్కరోజు దాని మీద ఫోకస్ చేస్తున్నారు. ఏదైతే దాని మీద ఫోకస్ అవసరం లేదు లైట్ తీసుకో, దాని గురించి పట్టించుకోకు అని చెప్తూ ఉన్నారో, దాని మీదే ఫోకస్ అంతా ఉంది ఆ రోజు. కాబట్టి ఏమైంది? అధర్మం కాస్త ధర్మంలాగా కనిపించడం మొదలుపెట్టింది. ఈ రకంగా అంతఃశత్రువులుంటాయి. ఎందుకు, ఏమి అని తెలియకుండా. ఈ నెలేంటో నాకు తెలీదు. అది చెప్పిన వాళ్ళు ఏకాదశి అని ఊరుకున్నారు. ఏమి నెలో అది గూడా జెప్తే, ఆ మాసాన్ని బట్టి దాన్ని గూడా డీకోడింగ్ జేసేవాళ్ళం. కానీ వాళ్ళకి ఆ ధ్యాస ఉన్నదో లేదో నాకు తెలీదు. ఏకాదశి, ఏకాదశి, ఏకాదశి అని ఇంక దీని గురించే ఉన్నది వాళ్ళ బుద్ధంతా అక్కడే నిలబడుంది గాబట్టి, అంత మాత్రమే జెప్పారు నాకు. అంత మాత్రంతోటే నేను విచారణ చేయగలను. ఎందుకు అంటే నాకు బుద్ధి ఉన్నది. లేకుండా గుడ్డెద్దు చేలో పడ్డట్టు వాడు చేసాడు, వీడు చేసాడు, వీడు చెప్పాడు, వాడు చెప్పాడు నేను చేసేస్తాను. కాకుండా ఆలోచన చేస్తాను కాబట్టి, ఏకాదశి రోజు ఉపవాసం చెయ్యి నువ్వు. ఏకాదశి రోజు ఫలాహారమో ఏదో భుజించు. ఇంక కూర్చొని స్వాధ్యాయం చెయ్యి అని చెప్తే నా చెవులకేం వినిపిస్తుంది? ఏకాదశము అంటే దశము 10 ఇంద్రియాలు. దాంతో పాటు ఒకటి మనసు కదా! కాబట్టి 10 ఇంద్రియాలు, ఒక మనసు మొత్తం కలిపి ఏకాదశాలు. అంటే మొత్తం నా ఇంద్రియాల గ్రామాన్ని, నా ఇంద్రియ గ్రామాన్ని మొత్తాన్ని కూర్చోబెడతాను నేను. సమీపే ఆత్మకు సమీపంగా కూర్చోబెడతాను. బయట పారనివ్వను. ఏకాదశి ఉపవాసం చెయ్యని నాకు చెప్తే, క్యాలెండర్‌లో కనిపించిన ఏదో ఏకాదశి అన్న ఏదో గ్రహాలు, నక్షత్రాలు వాటితోటి కూడిన బాహ్యమైన, భౌతికమైన రోజు, దినము, తద్దినము గాదు. ఏకాదశము ఉపవాసం అనగానే 11ని నేను పట్టుకునొచ్చి వెనక్కి తిప్పి ఆత్మ దగ్గర ఉపసమీపే వాసము కూర్చోబెట్టడము అని అర్థమైతుంది నాకు. నేను దాన్ని ఆ విధంగా వ్రతంగా పాటిస్తాను. దానికి దేశము లేదు, కాలము లేదు, పరిస్థితి లేదు. పలాని స్పెసిఫిక్‌గా క్యాలెండర్‌లో కనిపించిన రోజు, పలాని ఏదో ఉప్పో, పప్పో, చెప్పో, తప్పో యేసుకొని మింగే పదార్థము ఇవన్నీ గాదు. మొత్తం నా ఇంద్రియాలను తీసుకొచ్చి నా దగ్గర ఇక్కడ లోపల కూర్చోబెడతాను బయటికి పారనీయకుండా. అది ఎప్పుడూ చేస్తాను. ఎప్పుడు పడితే అప్పుడు చేయగలిగినప్పుడల్లా చేస్తాను. ఆ రకంగా నేను చేసే వ్రతం అది జ్ఞానంతో చేసే వ్రతము. దానివల్ల ఇంద్రియాలు వెనక్కి తిరిగి లోపలే ఉన్నాయి గాబట్టి, బయట పారవు గాబట్టి వైరాగ్యం. ఎందుకు అని తెలుసు గాబట్టి జ్ఞానము. కాబట్టి దాంతో వైరాగ్యం. ఈ రకంగా అదే ఏకాదశి ఉపవాస వ్రతాన్ని నేను ఈ రకంగా పాటిస్తాను జ్ఞాన వైరాగ్యాలు కలగడానికి వీలుగా. ఏదో పలాని క్యాలెండర్‌లో కనిపించిన ఏకాదశి రోజు ఉప్పేసుకొని ఏంటో వండుకొని మింగితే నాకేంటో వచ్చింది అంటే, ఏమొచ్చిందో, ఏమి రాలేదో, ఏం పోయిందో జాగ్రత్తగా కూర్చొని విచారణ ఇట్లా నేను ఒక శాంపిల్‌కి ఈ వారం జరిగింది కాబట్టి నాకు గుర్తుంది చెప్తున్నాను. ఇట్లాంటివి అప్పుడప్పుడు వింటుంటాను. ఆశ్చర్యం అనిపిస్తుంది, నవ్వొస్తుంటుంది, జాలనిపిస్తుంటుంది. ఇట్లాంటివి చూసుకొని జాగ్రత్తగా ఎవరికి వాళ్ళు అంతఃశత్రువుల్ని ధర్మాలుగా కనిపించే అధర్మాలు బోలెడుంటాయి మనకు తెలియకుండా. తెలిసి చేస్తూ ఉంటాం, చెప్తూ ఉంటాం, ఆలోచిస్తుంటాము. వాటి గురించి జాగ్రత్తగా విచారణ చేసుకొని, ఇటువంటి అంతఃశత్రువులను, అటువంటి బాహ్య శత్రువుల్ని రెండింటిని ఒకవేళ మనము నిగ్రహించగలిగితే, అదొక్కటే పద్ధతి. ఈ పద్ధతిని వదిలిపెట్టి ఇంక వేరే రకంగా దాన్ని సాధించడం కుదరదు. ప్రతిది పట్టుకోవడం, విచారణ చేయడం. ప్రతిది పట్టుకోవడం, విచారణ చేయడం. ప్రతి ఆలోచన పట్టుకోవడం, ఆ బుద్ధి అన్న గీటురాయికేసి రుద్దడం. ఈ రకంగా చేస్తూ ఉంటేనే మాత్రమే మనం ఏ ఆశ్రమాన్నైనా సాధించొచ్చు. అసలు నిరాశ్రయమైన స్వాశ్రయాన్ని ఇదే పద్ధతిలో సాధించొచ్చు. లేకపోతే చేయలేము. కాబట్టి ప్రయత్నం చేసుకోండి. మానుకోండి. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. అయితే మాత్రం ఉన్న విషయము ఎగ్జాంపుల్స్ కోసం చెప్పాను. ఇప్పుడు దాన్నే పెట్టుకుని ఇంక అక్కడి నుంచి సన్యాసాశ్రమంలోకి వెళ్తాం మనము. సన్యాసం అంటే సత్తులో అన్నింటిని న్యాసం చేయడం. అన్నీ తీసుకెళ్ళి సత్తులో పెట్టేయడం. ప్రతి అసత్ పదార్థాన్ని పట్టుకొచ్చి సత్‌గా మార్చి చూడడం. ప్రతి అసత్ పదార్థాన్ని, ప్రతి దాన్ని తీసుకొని రావడం. దాన్ని సత్‌గా మార్చేయడం. ఆ రకంగా చేయడం అంత సులువైన విషయం గాదు. చాలా కష్టము. జ్ఞాన మార్గంలో దాన్నెట్లా చెయ్యాలి అని భాగవతంలో వాటిలో మనం చూస్తూనే వస్తూ ఉన్నాము. ఇక్కడ చదువుతూ ఉన్నది ధర్మశాస్త్రం కాబట్టి, ఇక్కడ వాళ్ళు ధర్మాలుగా, కర్మలుగా చెప్తారు.
వీటిని కూడా చూసి జ్ఞానంగా మళ్ళీ వాటిని మార్చుకుని ఏ విధంగా వాడుకోవాలి? ఈ ఆశ్రమాన్ని ఎట్లా మనము పొందాలి? దాన్ని సఫలం చేసుకోవాలి అని కొంత చూస్తూ వద్దాము. వనేషు విహృత్య ఏవం తృతీయం భాగం ఆయుషః చతుర్థం ఆయుషః భాగం త్యక్త్వా సంగాన్ పరివ్రజెత్. ఇప్పుడు మన జీవితానికి ఎంతో కొంత కాలం ఉన్నదనుకోండి. అందులో మొదటి పావు భాగము ఫస్ట్ క్వార్టర్ అంతా బ్రహ్మచర్యాశ్రమానికే సరిపోతుంది. ఒక 25 ఏళ్ల వరకు చదువుకోవడానికే అవుతుంది మనకి. ఆ తర్వాత అర్ధ భాగము ఇంకక్కడి నుంచి పావు అంటే 25 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వరకు గృహస్థాశ్రమంలో ఉన్నామనుకోండి. 50 ఏళ్ల కంటే మూడో భాగము మన ఆయుష్‌లో తృతీయం భాగము ఏదున్నదో థర్డ్ క్వార్టర్ అంటే 50 ఏళ్ల నుంచి 75 ఏళ్ల వరకు వనేషు ఏవం విహృత్య ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా కొన్ని వారాలుగా చెప్పుకుంటూ వస్తున్న విధంగా అడవుల్లో తిరగడాలు మొదలైనవన్నీ అంటే అరణ్యవాసము వానప్రస్థం చేయడం. అడవుల్లో తిరగడం అంటే ఏమి? గ్రామాలకు దూరంగా మన మనసును తిప్పడం. ఆ రకంగా చేస్తూ చివరికి చతుర్థం ఆయుష్‌లో నాలుగో భాగమేదున్నదో చివరి 25 భాగము దాంట్లో అప్పుడు మనము మొత్తం సంఘము త్యక్త్వా వదిలిపెట్టి బ్రహ్మచర్యాశ్రమంలో కూడా మనము దేనితో దాంతోటి కొంచెం ఎంతో కొంత తగులుకుని ఉంటాము. గురువులతో ఏదో మన బళ్ళతో వాటితో గురువాసం చేస్తూ అక్కడక్కడే ఉంటాము మనము. ఆ తర్వాత గృహవాసం చేస్తాము గృహస్థాశ్రమంలో. తర్వాత వనవాసం చేస్తాము వానప్రస్థంలో. ఈ 3 ఆశ్రమాల్లో కూడా మనము ఒక ప్లేస్‌లో ఉంటాము. బ్రహ్మచర్యంలో గూడా ఒకే చోట కూర్చొని చదువుకుంటాం. ఒకే ప్రాంతంలో, ఒకే ప్రదేశంలో ఉంటాం. చదువు, విద్యాభ్యాసం అయిందాకా అక్కడక్కడే ఉంటాము. ఒక చోట ఉంటాము, తింటాము, మళ్ళీ లేస్తాం, చదువుకుంటాము, హోంవర్క్స్ రాస్తాము, టీచర్‌కి చూపిస్తాము, ఇంకా అవన్నీ నేర్చుకుంటూ ఉంటాము. గృహస్థాశ్రమంలో గూడా ఒక ఇంట్లో ఉంటాము. వానప్రస్థంలో గూడా ఏదో ఒక చోట ఉంటాము. అయితే ఇంకా ఇప్పుడు మొత్తం సంఘం అన్నీ వదిలిపెట్టేయి. ఇల్లు, పిల్లి, కూన వదిలిపెట్టు. అసలు ఒక ప్రాంతము, ఒక ప్రదేశం అని గూడా వదిలిపెట్టు. అన్నింటి మీద మనసు వదిలిపెట్టేసి, సంఘం మొత్తం పూర్తిగా వదిలిపెట్టి, పరివ్రజెత్ ఇంకా దేశమంతా తిరుగుతూ ఈ కాలం, ఆ కాలం లేదు, ఈ ప్రాంతం, ఆ ప్రాంతం అని లేదు. ఒక్క చోట ఉండడానికి వీల్లేదు. అంతటా పర్యటిస్తూ ఉండాలి. ఒక్క చోట ఉండడానికి వీల్లేదు. సన్యాసులకు అది ఒక నియమము. ఒక్క చోట ఉంటే దాని మీద సంఘం ఏర్పడుతుంది. అందుకనే మన శుకుల వారి గురించి చెప్తూ ఆయన పరమ సన్యాసి. ఆయన గురించి చెప్తూ ఏమంటారు? పాలు పితికేంత సమయం గూడా ఆయన ఎక్కడ ఒక్క చోట నిలబడడు అని చెప్తారు. ఎందుకు అంటే అంతసేపు ఎక్కడైనా నిలబడితే ఇంకా చుట్టుపక్కల ప్రాంతంతోటి, చుట్టుపక్కల ఉన్న చెట్లతోటి, జంతువులతోటి, మనుషులతోటి, విషయాలతోటి అన్నింటితోటి సంఘం ఏర్పడుతుంది. ఒక చోట కొంతకాలం ఉన్నామంటే ఆ ప్రాంతం పైన మనకు మనసు కలుగుతుంది. ఎందుకు అంటే ధ్యాయతో విషయాన్ పుంసః సంగః తేషు ఉపజాయతే అని అందుకనే చెప్పారు. అటువంటి పరిస్థితి రాకుండా ఎక్కడ నిలబడకుండా తిరుగుతూ ఉండాలి. అంటే అసలు ఏ రకమైన కనెక్షన్ దేనితోటి చేసుకోవడానికి వీల్లేదు. అధీత్య విధివత్ వేదాన్ పుత్రాంశ్చ ఉత్పాద్య ధర్మతః ఇష్ట్వా చ శక్తితః యజ్ఞైః మనః మోక్షే నివేశయత్. విధివత్ విధిపూర్వకంగా వేదాన్ అధీత్య విద్యాభ్యాసం పూర్తి చేసి, బ్రహ్మచర్యం పూర్తి చేసి, తర్వాత ధర్మతః పుత్రాంచ ఉత్పాద్య పెళ్లి చేసుకుని, ఉద్యోగం తెచ్చుకుని, గృహస్థాశ్రమంలో సెటిల్ అయ్యి, పిల్లల్ని కని, వాళ్ళని పెంచి, ఇవన్నీ చేయవలసినవన్నీ ధర్మంగా చేసి, ఆ తర్వాత శక్తితః యజ్ఞైః ఇష్ట్వా వానప్రస్థంలో చెయ్యవలసిన వానప్రస్థ వ్రతాలు, ధర్మాలన్నీ పూర్తి చేసి, ఇంక చివరికి అన్నీ అయిపోయిన తర్వాత ఇంకేం చేస్తున్నావు నువ్వు?
మనస్సును మోక్షే నివేశయేత్. మోక్ష మార్గంలో నిలబెట్టింకా. అటు ప్రవేశపెట్టు. నీ మనసుని అటు తిప్పు మోక్షం వైపుకి. కావాలంటే విధివత్ వేదాలను అధీత్య, వేదాలను చదువుకుని, ఏ పద్ధతిలో వేదాలను చదువుకోమన్నారో, ఏ పద్ధతిలో ఈ విషయాలన్నీ శాస్త్రాలన్నీ చదవమన్నారో అట్లానే వాటిని పూర్తిగా అధ్యయనం చేసి, కొంతకాలం పడుతుంది 10, 12 ఏళ్ళు. ఒక్కొక్కసారి 10, 12 ఏళ్ల సమయము లేదా ఒక్కొక్కసారి కొంచెం ఎక్కువ పట్టొచ్చు. అంతవరకు మొత్తం అన్నీ చదివి, అన్నీ వేదాలు, శాస్త్రాలన్నీ అధ్యయనం చేసి, కావాలంటే ఇంక అక్కడి నుంచే ఒకవేళ నీ మనసు కోరికలు లేకుండా ఉన్నది, నిష్కామంగా ఉన్నది అంటే, మననం చేసుకోవడం నీకు తెలిసింది అంటే, అక్కడి నుంచే డైరెక్ట్‌గా సన్యాసంలోకి వెళ్ళిపోవచ్చు. మధ్యలో ఇవన్నీ చేయవలసిన అవసరం లేదు. ఒకవేళ కావాలంటే విద్యాభ్యాసం చేసిన తర్వాత పెళ్లి చేసుకొని గృహస్థాశ్రమంలో ఉన్నావే అనుకో, అక్కడైనా సరే ఎప్పుడైతే నీకు కోరికలు తీరిపోయాయో, ఇంక దేనిపైన మనసు లేదో, చదువుకున్న చదువు ఇన్నాళ్ళు చదువుకున్న దాని మీదే నీకు మనసున్నదో, దాన్నే నువ్వు అదే పనిగా మననం చేస్తూ మునివయ్యావో అంటే, ఇంకా గృహస్థాశ్రమం నుంచే మనస్సును మోక్షం పైకి తిప్పేయొచ్చు. నువ్వప్పుడు డైరెక్ట్‌గా గృహస్థాశ్రమం నుంచి సన్యాసంలోకి వెళ్ళిపోవచ్చు. అయితే ఇంకా ఆ విధంగా జరగలేదంటే సరే, తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు రకరకాల యజ్ఞాలు, వ్రతాలు అవి ఇవి అంటూ వానప్రస్థంలో ఏదో విధంగా మనసుని ఇటు తిప్పి, నువ్వు చదువుకున్నావు గదా ఇన్నాళ్ళు, ఆ చదువుకున్న వాటిని మొత్తాన్ని మననం చేస్తూ, కోరికలు ఇంక పూర్తిగా తొలగిపోయాయి అనగానే, వెంటనే సన్యాసంలోకి వెళ్ళిపోవచ్చు. నీ ఇష్టము. ఒకవేళ బ్రహ్మచర్యం నుంచే వెళ్ళగలిగితే అక్కడి నుంచే వెళ్ళిపోవచ్చు. తప్పకుండా బ్రహ్మచర్యం ఫినిష్ అయ్యాక గృహస్థాశ్రమం తీసుకుని, అది కూడా అయ్యాక వానప్రస్థంలోకొచ్చి, ఆ వానప్రస్థాశ్రమం కూడా పూర్తి చేసుకుని, ఇంకా నెమ్మదిగా సన్యాసంలోకి వెళ్ళాలి అని ఇక్కడ లైనప్ ఏం లేదు. నీకెప్పుడు ఆ వైరాగ్యం కలుగుతుందో, జ్ఞానంతో వైరాగ్యం. వైరాగ్యం అంటే ఏదో ఎవరో చనిపోయారనో, ఎవరో ఏదో నిన్ను తిట్టారనో, నీకున్న డబ్బులన్నీ పోయాయనో, ఈ రకంగా అప్పటికప్పుడు తాత్కాలికంగా ఏదో పెద్ద కష్టం వచ్చింది గాబట్టి కలిగే వైరాగ్యము, అజ్ఞానంతో కలిగే వైరాగ్యం గాదు. ఏదో ప్రసూతి వైరాగ్యము, ఏదో శ్మశాన వైరాగ్యము, ఇదిగో పురాణాలు, శాస్త్రాలు వినగానే సడెన్‌గా పట్టే వైరాగ్యం ఇటువంటివి గావు. చదువుకున్న చదువుని అదే పనిగా మననం చేస్తూ ఉంటే, ఆ జ్ఞానంతో ఒకవేళ వైరాగ్యం కలిగితే, అది ఎప్పుడు కలిగితే అప్పుడే వెంటనే సన్యాసాశ్రమంలోకి వెళ్ళిపోవచ్చింక. ఆగవలసిన అవసరం లేదు. మరి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు గదండీ! అంటే, ఇంక మరైతే నీకు మొత్తం కోరికలు తగ్గలేదని అర్థం. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవాలి అని ఇటువంటి కోరికలన్నీ ఉన్నాయంటే ఇంక ఉండు మరి. గృహస్థాశ్రమము, వానప్రస్థం అవన్నీ ఫినిష్ చేసుకుంటూ నెమ్మదిగా వస్తే నీకు అటువంటి మనస్థితి కలిగితే సన్యాసంలోకి వెళ్ళొచ్చు. ఆ మనస్థితి యాక్చువల్‌గా అక్కడ ముఖ్యము. నువ్వు ఏ ఆశ్రమంలో ఉన్నావు, ఆ తర్వాత ఏ ఆశ్రమానికి ఎళ్ళాలి అని అక్కడేమి నియమం లేదు. ఒకవేళ సన్యాసాశ్రమంలోనే ఉన్నావే అనుకో, నీకు మనసు నిలబడట్లేదు. అక్కడక్కడ భిక్ష పుచ్చుకుని తింటూ, దేనితో సంగం లేకుండా, కేవలము జ్ఞానంతో చదువుకున్న విషయాలను మననం చేస్తూ, పరివ్రాజక వృత్తిలో ఉండాలి. దేనికి తగులుకోకుండా ఉండాలంటే నీకు ఇంట్రెస్ట్ లేదనుకో, మనసు నిలబడట్లేదనుకో, మళ్ళీ ఏం జేస్తావు? ఇంక మళ్ళీ వేరే ఆశ్రమాలేవన్నా జూసుకోవచ్చు. నీ మనసుని బట్టి నీ ఆశ్రమము. నువ్వు వేసుకున్న బట్టల్ని బట్టి, నువ్వు మాట్లాడుతున్న మాటల్ని బట్టి కాదు. నీ మనసుని బట్టి నీ ఆశ్రమం ఉంటుంది. నీ మనసు ఎక్కడుందో దాన్ని బట్టి చూసుకో. ఒకవేళ నీకు నిజంగా ఇటువంటి మనస్థితి మననము చేసే స్థితి కలిగింది అంటే, మిగిలిన వాటిని వదిలిపెట్టేసింది అంటే, ఇంక నువ్వు సన్యాసాశ్రమానికి సిద్ధమయ్యావు అని అర్థము. అప్పుడు దాన్ని ఏ విధంగా సాధించాలి ఏమి? ఆ ఆశ్రమంలోకి ఎట్లా ప్రవేశించాలి అని చెప్తూ వస్తారు. మనము వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.